నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో జూన్ 30వ తేదీతో కానూన్ గడువు ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేస్తామని చెప్పి ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే నిన్న తెల్లవారుజామున నుంచే సోమవారం తెల్లవారుజామున నుంచే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిలీబ్ ఆల్ సువైక్, జహరా, పరవానియా, మహబుల్లా, సాల్మియా ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు, హవల్లీ గాని ఇతర ప్రాంతాలలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించి 750 మందికి పైగా ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి, అలాగే అరెస్ట్ అయిన వారిలో చాలా మంది అకామా లేని వారు ఉన్నారు, పారిపోయిన కేసులు ఉన్నారు. అలాగే ఎవరైతే గృహ కార్మికుల వీసా మీద, ఖాదీం వీసా మీద తీసుకొని చాలా మంది బయట పనిచేస్తూ ఉన్నవారు ఉన్నారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అరెస్టు చేసిన వారందరినీ షెల్టర్లకు తరలిస్తామని చెప్పి వీళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము. అలాగే గత సంవత్సరం మనం చూసుకుంటే 2023వ సంవత్సరంలో ఇలా తనిఖీలు నిర్వహించి కువైట్ దేశం నుంచి 40,000 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించాము. ఇప్పుడు కూడా జూలై 1వ తేదీ నుంచి అలాగే డిసెంబర్ 31వ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వేల సంఖ్యలో ప్రవాసులను అరెస్టు చేసి భవిష్యత్తులో మళ్లీ వాళ్ళు కువైట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు. మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ప్రవాసులు ఎక్కువగా బయటికి వచ్చే సమయాలలో ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.